చూడు వీరాలు ఏం లేవా మక్కలకి గిన్నెనా ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నది చేయించుకోవాలి మన బాధ్యత కాదు చూసుకోవద్దా ఇక చేస్తారన్న ఇప్పుడు సెట్ అయింది ఆధార్ కార్డు ప్రసాద్ ఎన్ని ప్రాబ్లం ఉంటాయమ్మా ఎప్పుడు ఎంఆర్ఎస్ఆర్ అయితే లేదు పట్టాలి వాటికి ఇది పెట్టాలి ట్రాక్టర్ అయినా 3HP మోటార్ అన్ని వేల కాకుండా బీర్పూర్ మండల గ్రామ పరిధిలో మండలంలోని వివిధ గ్రామాలలో మక్కల కొనుగోలు కేంద్రం, వరి ధాన్యాల కొనుగోలు కేంద్రం, అదేవిధంగా రేకులపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొంచుకున్న గౌరవ ఎంపీపీ గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే రెండు నినాదాలపైన పోతూ ఉంది. మనం చూస్తూ ఉంటే ప్రతి గ్రామం కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులిచ్చి ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం అని చెప్పి పేరు పెట్టి ఒక పార్కు, అదేవిధంగా చెత్త చెదారం ఏదన్నా ఉన్నా కానీ పాడేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్, మళ్ళీ ఎరువులు తయారు చేసే విధంగా ఒక కంపోస్ట్ యార్డు, ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. మరి పుట్టినప్పుడు ఎంత గొప్పగా మనం చేసుకుంటామో చనిపోయిన తర్వాత కూడా బాధగా ఉన్నా కానీ ఆ చివరి గడియలను, చివరి అంతిమ యాత్రను గొప్పగా చేసుకొని మనం అంత్యక్రియలు జరుపుకుంటాం. దానికోసం కూడా ఇవాళ ప్రతి గ్రామానికి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే 12,300 గ్రామాలలో ఈ కార్యక్రమం నడుస్తుందో ప్రతి చోట కూడా ప్రారంభమైంది. జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో ఒకే ఒక్క గ్రామాలలో ప్రకృతి వనం, అది కూడా నిన్న కొంతసార్లు చేసినాం మన స్థల వివాదం తప్పితే 98 గ్రామాలలో కూడా దాదాపు ఇవన్నీ కూడా మొదలైనవి, కొన్ని మధ్యలోనే, కొన్ని పూర్తయినాయి. మరీ ముఖ్యంగా మా సర్పంచ్ అమ్మగారు రేకులపల్లిలో మొదలు పూర్తి చేసేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనం మన నర్సింగాపూర్లో తీసుకుపోయారు, ఇంకొకటి ఒక దగ్గర వైకుంఠ. కానీ నేనైతే ఈ 3 ముఖ్యమైన మూడింటికి 3 పూర్తి చేసిన మన రేకులపల్లి గ్రామ సర్పంచ్ గారికి అభినందనీయులు. మరి ఇప్పుడే అన్నారు వచ్చేసారి ఏం మిగలకపోతే కానీ మళ్ళీ అప్పటిది అప్పటికుంటుంది, సేమ్ రిజర్వేషన్ కాబట్టి పోటీ పడాలి. రేపు ఎంత చేసినా అని ప్రజల లోపల కొంత ఇంకా ఏదో చేయాలని ఉంటుంది, అది వాస్తవం. అట్లా ఉన్నప్పుడే మనం కూడా ఎదుగుతాం. కానీ కొన్నిసార్లు చెయ్యాలని చెప్పి ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు, అనాలని అంటూ ఉంటారు. ప్రతి కాడ కూడా రాజకీయాలు తగవు. ఇప్పుడు ఇంతకుముందు చూసినాం మక్కలది ఉన్నది, మక్కలు మనకు తెలుసు, మక్కల ధర ఉండదు అనే సంగతి పూర్తిగా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా వద్దన్నారు. వేరే దేశాలకి వెళ్ళి ఏదైతే మక్కలు తీసుకొస్తారో వాటిని వద్దు అనగా కూడా ఇవాళ ఉదాహరణకు 100 కోట్ల రూపాయల మక్కలు వేరే దేశాలకు వెళ్తే 50 కోట్ల రూపాయల పన్ను పడాలి. దానికి 15 కోట్లకు తీసుకొచ్చారు. అంటే వేరే దేశాలకి వెళ్ళి మక్కలు వస్తున్నాయి, మొదలు పడిపోయినాయి. అయినా ముఖ్యమంత్రి గారు పొందామంటే ఇక మా వ్యవసాయ అధికారులు నేను నిందిస్తాను కాదు కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టి ఏ భూమిలో ఏం పంట వేస్తున్నాం ప్రతిదీ కరెక్ట్గా ఎక్కిమన్నారు. మరి అదేవిధంగా సన్నబొడ్లకు సార్కి పెట్టాలని ఉండే. మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇబ్బంది ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. 100 లక్షల కోట్ల అప్పైంది దేశం, 100 లక్షల కోట్లు, 25% మైనస్
25% మైనస్ ఉన్నది. తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి జిఎస్టీ. ఇవన్నీ లెక్కలు మన ఎలక్షన్లు అప్పుడు చెప్పారు. కానీ ఎలక్షన్ అయినప్పుడు రకరకాల స్కీమ్లు వస్తాయి. ఇంకా ఓడిపోయినాం, అది వేరే విషయం. అవన్నీ ఇష్యూస్ అన్నీ రకరకాలుగా తీసుకొస్తూ ఉంటారు. ఇవాళ నేను జగిత్యాలలో మార్కెట్ ఓపెనింగ్ పోయినా. మటన్ మార్కెట్ రోడ్డు తిన్నట్టు ఉంటుండే ఒక గుడిసెల. బ్రహ్మాండంగా టైల్స్ వేసి ఇట్లా నీళ్ళు వస్తే ప్రొడక్ట్ చేసాం. మొత్తం షెడ్స్ వేసినాం. గుడి ముందర శుభ్రంగా చేసాం. అయినా కానీ జెండాలు పట్టుకొని వచ్చారు. ఇంకా గుడిని ఇచ్చేస్తారు. అది మత నిన్నొక మతం వాళ్ళు, ఇవాళ ఒక మతం వాళ్ళు. గట్టిగా తిప్పి కొట్టి ఎందుకు కుట్టాం? పని చేస్తున్నాం మనం. 52,50,000 తోటి జైత్యాల మార్కెట్, కూరగాయల మార్కెట్ మనం ఇవాళ బ్రహ్మాండంగా పునరుద్ధరించినాం. అట్లనే మరి ఇవాళ ఇక్కడ చూస్తున్నాం పార్కులు ఇంత బ్రహ్మాండంగా చేసిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే రకరకాల చుట్టూ చెట్లు, మధ్యలో ఇప్పుడు రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, కాయల చెట్లు, ప్రతిదీ కూడా. మొన్న ఈటల రాజేందర్ గారు మీటింగ్ పెట్టారు ఒక దగ్గర. ఈటల రాజేందర్ గారు ఒక దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు నేను డాక్టర్ అయినా కానీ తెలియదు ఒకటి చూసిన. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఒక చెట్టుకు ఒక బోర్డు పెట్టారు. నేను ఇచ్చే గాలి నలుగురు 24 గంటలు పీల్చేంత ఇస్తా, ఒక్క గాలి నేను నలుగురు బతికిస్తా అని చెప్పేటాడు. ఇప్పుడు నేను అనుకున్నాను డాక్టర్గా, అబ్బా నువ్వు నలుగురు బతికిస్తున్నావు చెట్టమ్మ, 4 నిమిషాలు నీ గాలి లేకపోతే ఒక్క మనిషి బతకాడు. ఆ చెట్టిచ్చే గాలికి నలుగురు బతుకుతున్నారు. అది సైన్స్, అంటే పుస్తకం ఆధారంగా దానితో పెట్టాను. కానీ ఒక డాక్టర్ ఏమన్నా నాకు అనిపించింది, అసలు 4 కాదు 2 నిమిషాలు బతకారు, 4 నిమిషాలకైతే గ్యారెంటీ కథ ఆ గాలి. అంటే మరి అలాంటి చెట్లు పెంచాలని చెప్పి, అడవులు పెంచాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఇక మన దగ్గర నరికినేదో నరుక్కున్నాం, ఇక వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. కానీ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే రేపటి తరం కోసం. ఇవాళ మనకు 2 ఎకరాలు లేదు, 2 ఎకరాలు కొట్టుకుందాం అనుకుంటాం, ఇంకేదో అనుకుంటాం కావచ్చు. మనమే చూసినాం మోడేం పరిస్థితి. మా రమేష్ భాయ్ కొలువాయిలా హయ్యెస్ట్ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ వచ్చిందని మన దగ్గర వచ్చింది. మొన్ననే జర్మనీకి వెళ్ళి రమేష్ బాబు గారు ఒక వ్యాసం రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల ప్రచురణతో, అక్కడ ఇక్కడ కాదు. ఈసారి అత్యధిక ఎక్కువ రోజులు ఎండు ఉంటుందని చెప్పి మరి మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రత చలికాలం మధ్యాహ్నం ఇంత అయితే నేను ఫీల్ కాలే. పోయినసారి కూడా నేను సెంటర్లో పాయింట్ తిరిగినా. మనం అందరం కూడా మాయిశ్చర్ మెల్లగా వస్తుందా అనుకున్నాం. కళ్ళు మూసి తెరిచే వారికి వచ్చింది. ఎండాకాలం ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అంటే పగటి ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి సామాన్యులు కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవ్వరు ఎంత 100 మంది అన్నారు, ఏ మాయిశ్చర్ జల్ది రాదు, మెల్లగా వస్తుంది, తర్వాత వస్తుంది. చూసేసరికి ఏ కుప్ప చూసినా మాయిశ్చర్ 12, 13 వస్తుంది, 17 కాదు, 14 కాదు. సో కాబట్టి ఈ ఎండల నుంచి మనం బయటపడాలి. మంచి కాలుష్యరహితమైన గాలి రావాలంటే ఇలాంటి పల్లె ప్రకృతి వనాలు అవసరం.